అంతర్జాతీయ విమానాశ్రయం ప్రయాణికుల రాకపోకల్లో సరికొత్త రికార్డు సాధించింది. గత ఆర్థిక సంవత్సరం 15.20% వృద్ధి సాధించి దేశంలోని అగ్రశ్రేణి విమానాశ్రయంగా రికార్డు సృష్టించింది. ఈ విమానాశ్రయం నుంచి 2024-25 ఆర్థిక సంవత్సరంలో మొత్తం 2.13 కోట్ల మంది ప్రయాణించారు. ఈ రద్దీ ఇలాగే కొనసాగితే వచ్చే ఏడాది ప్రయాణికుల సంఖ్య 3 కోట్లు దాటే అవకాశాలున్నాయని అధికారులు చెప్పారు. గడిచిన ఆర్థిక సంవత్సరంలో చివరి 3 నెలలు జనవరి నుంచి మార్చి వరకు దేశీయ, అంతర్జాతీయ ప్రయాణికుల రాకపోకల్లో అరుదైన ఘనత సాధించింది. ఇక్కడి నుంచి నెలకు ప్రయాణించే వారి సంఖ్య గరిష్టంగా 20 లక్షలకు చేరింది. కానీ ఈ 3 నెలల్లో ఏకంగా 74 లక్షల మంది రాకపోకలు సాగించడం విశేషం. జనవరి 18న ఒక్కరోజే 94,000 మంది ఇక్కడి నుంచి రాకపోకలు సాగించారని ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారికంగా వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన వారు కూడా విదేశీ ప్రయాణాలకు ఈ విమానాశ్రయాన్ని ఎంచుకోవడం, హైదరాబాద్లో తరచూ జాతీయ, అంతర్జాతీయ సదస్సులు జరుగుతుండడం ప్రయాణికుల వృద్ధికి దోహదపడుతున్నాయని అధికారులు వెల్లడించారు. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి తేజ అందిస్తారు. తేజ, శంషాబాద్ ఎయిర్పోర్ట్ ప్రయాణికుల రాకపోకల్లో సరికొత్త రికార్డును సృష్టించింది. వివరాలేంటి? జ్యోతి, మనం చూస్తూనే ఉన్నాం. ఎందుకంటే హైదరాబాద్ నగరం అనేటువంటిది తెలంగాణకి తలమానికంగా ఉండటమే కాదు, దేశానికి రెండవ రాజధానిగా కూడా అన్ని అర్హతలు ఉన్నటువంటి నగరంగా కూడా, విశ్వ నగరంగా కూడా హైదరాబాద్ వ్యాప్తి చెందుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. ఎందుకంటే ఐటీ సెక్టార్ తో పాటు అన్ని రంగాల్లో కూడా హైదరాబాద్ చాలా వేగంగా కూడా ముందుకు దూసుకువెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. అయితే ఇదే నేపథ్యంలో మరో సరికొత్త రికార్డు సృష్టించింది అన్నట్లుగానే చెప్పాలి. ఎందుకంటే శంషాబాద్ లో ఉన్నటువంటి రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ఏ స్థాయిలో అంటే ఎంత ప్రసిద్ధి చెందిందో కూడా మనందరికీ తెలిసిన విషయమే. అయితే రాకపోకల్లో అయితే మాత్రం మొత్తంగా ఒక సరికొత్త రికార్డు అంతర్జాతీయ విమానాశ్రయంగా ఉన్నటువంటి శంషాబాద్ విమానాశ్రయం అయితే ఒక సరికొత్త రికార్డు నెలకొల్పింది అన్నట్లుగానే చెప్పాలి. ఎందుకంటే గత ఆర్థిక సంవత్సరానికి చూస్తే 15.2% వరకు కూడా వృద్ధిని సాధించి ఆ రికార్డు నెలకొల్పింది. ఇటు చెన్నై, కలకత్తాతో పాటు అంతర్జాతీయ విమానాశ్రయాలుగా భారతదేశంలో ఉన్నటువంటి అన్ని విమానాశ్రయాల కంటే చాలా ఎగువ స్థాయిలో కూడా ఉన్నటువంటి పరిస్థితి. అయితే గణాంకాలు ఒక్కసారి మనం చూస్తే మాత్రం 2024-25 సంవత్సరానికి మొత్తంగా కూడా 2.13 కోట్ల మంది, అంటే 2,13,00,000 మంది ప్రయాణం చేశారు. ఇదే విధమైనటువంటి రద్దీ కొనసాగితే మాత్రం, అంటే ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఇక వచ్చేటువంటి ఆర్థిక సంవత్సరానికి గాను 3 కోట్ల మంది వరకు కూడా ప్రయాణికులు రాకపోకలు సాగిస్తారు. దీంతో మరింత ఘనత సాధిస్తారు అనేటువంటి సాధించే పరిస్థితి ఉంటుందని చెప్పి అధికారులు అయితే అధికారికంగానే చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ ప్రత్యేకంగా చూడాల్సినటువంటి అంశం ఏంటంటే, అంటే ప్రతి నెలకు సగటున ప్రయాణించేటువంటి వారి సంఖ్య 20 లక్షలు ఉంటే, అది గడిచినటువంటి 3 నెలలు అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చి మాసానికి గాను 74 లక్షల మంది రాకపోకలు సాగించడం అనేటువంటిది విశేషంగానే చెప్పాలి. ఇంకా ప్రత్యేకించి అయితే మాత్రం, అంటే రోజువారీ గరిష్టంగా ప్రయాణించేటువంటి వారి దాంట్లో కూడా ఘనత సాధించిందనే చెప్పాలి. 75,000గా ఉన్నటువంటి ఈ రికార్డు అయితే మాత్రం మొత్తంగా ఒక్కరోజే జనవరి 18వ తారీఖు ఒక్కరోజు మాత్రమే 94,000 మంది కూడా ప్రయాణం చేసినటువంటి పరిస్థితి. సో మొత్తంగా ఇదంతా ఈ ఘనత సాధించడానికి కారణం ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాదు, ఇటు కర్ణాటక రాష్ట్రాలతో పాటు తమిళనాడు రాష్ట్రాలకు సంబంధించినటువంటి, ఇంకా పక్కన మహారాష్ట్రకు సంబంధించినటువంటి వారు కూడా అంటే హైదరాబాద్ నే వేదికగా ఎంచుకోవటం, హైదరాబాద్ లోనే సదస్సులు, ఇటు జాతీయ స్థాయి సదస్సులు కానివ్వండి, అంతర్జాతీయ సదస్సులు కానివ్వండి, ఇక్కడే నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో ఈ రాకపోకలకు ఎక్కువగా ఆస్కారం ఉంటుంది. ఇది ఖచ్చితంగా నెక్స్ట్ ఆర్థిక సంవత్సరం ఏదైతే ఉందో వచ్చే ఆర్థిక సంవత్సరానికి 3 కోట్ల మంది కంటే ఎక్కువగా ప్రయాణించేటువంటి అవకాశం కనిపిస్తుంది. మరో సరికొత్త రికార్డు ఇటు అంతర్జాతీయ విమానాశ్రయం శంషాబాద్ విమానాశ్రయం తీసుకొస్తుంది, ఘనత సాధిస్తుంది అని చెప్పి అయితే అధికారులు అధికారికంగా వెల్లడించారన్నట్లుగానే మనం చెప్పాల్సి ఉంది. రైట్, థ్యాంక్ యూ తేజ.